విశాఖ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఎంపీ శ్రీభరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్స్ బీసాక్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్స్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వాళ్ళు ఉపాధి మీద దృష్టి పెట్టిన ప్రభుత్వానికి విమర్శల వేలు మొదలవుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి బీచ్ సాక్స్ పాలసీ పైన ప్రస్తుతం ఎంపీ గారిని సార్ చెప్పండి, మీరు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు, అయితే ఇప్పుడు అక్కడ దానివల్ల ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. సో మీరు మొన్న చెప్పినటువంటి విషయాల్లో వాటర్ కానీ మిగతా కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ దాచిపెట్టారు, సో ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు అనేది వినిపిస్తుంది. దీని మీద ఏమని చెప్తారు? డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 1.5 to 2.5 years పడుతుంది. దాని లోపల వాటరు పవరు మేజర్గా సప్లై చేయాల్సింది ఈ రెండు. పోలవరం ఇందాకే మాట్లాడుతూ చెప్పాను, 2028 ఎర్లీ 2028కి పోలవరం పూర్తయిపోతుంది. సో దానివల్ల వాటర్ అనేది ఎంత వస్తుంది మనకి, ఓవరాల్ 2110 MLD వాటర్ రాబోతుంది. సో దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. అంటే ఎంటైర్ 6.5 gigawattsకి 1 క్యూసెక్ వాటర్ అవసరం ఉంటుంది మనకి. ఓవరాల్ ఉత్తరాంధ్రకి ఒక 25-30 క్యూసెక్ వస్తుంది. సో వాటర్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. ఎనర్జీ, ఒక సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడానికి ఇట్ టేక్స్ హార్డ్లీ 3-4 months అండి. నేను 5 gigawatts ఇన్స్టాల్ చేయాలన్నా 6-7 months 8 monthsలో చేసేయగలుగుతాను, నాకు ల్యాండ్ ట్రాన్స్మిషన్ ఉంటే. డేటా సెంటర్ కన్స్ట్రక్షన్కి ఎక్కువ టైం పడుతుంది. సో ఎనర్జీ అండ్ వాటర్ విల్ డెఫినెట్లీ బీ మేడ్ అవైలబుల్ బిఫోర్ ద డేటా సెంటర్ ఇస్ ఆపరేషనల్. ఇవాళ మనం గూగుల్కి ఇచ్చిన ల్యాండ్ అరౌండ్ 600 acres, దాంట్లో ట్రీ కవర్ మేబీ 100-150 acresలో ట్రీస్ ఉంటాయేమో, మా అయితే 200 acres. సో 200 acres మనకి ఇక్కడ ట్రీ కవర్ తగ్గిన యాజ్ అ ట్రాక్ రికార్డ్ మీరు చూస్తే 24,000 acres మనకి 10 yearsలో పెరిగిందంటే సంవత్సరానికి 2,400 ఎకరాల ట్రీ కవర్ నెట్ ఇంక్రీజ్. నెట్ ఇంక్రీజ్ అంటే ఏంటి? 100 తగ్గితే ఇంకో దగ్గర 200 పెరిగితేనే 100 నెట్ ఇంక్రీజ్. నెట్ ఇంక్రీజ్ 24,000 ఎకరాలు మనము ఎక్కువ ప్లాంటేషను స్టేట్లో మనం చేయగలిగాం. ఎవరైతే ఈ ఇంటలెక్చువల్స్ ఆర్ సూడో ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఇవాళ బీచ్ రోడ్ మీద 13 bars, వైన్స్, పబ్స్ ఉన్నాయి. దానివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇది ఇక్కడ ఎందుకు పెట్టారని మేము వచ్చి ప్రశ్నించారా గవర్నమెంట్ని? అండ్ అది ఈ గవర్నమెంట్ కాదు, కొన్ని 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అదే బీచ్ రోడ్ ఉన్నాయి. అంతెందుకు ఆర్కే బీచ్ రోడ్ మీద జూమ్ బార్ అండ్ రెస్టారెంట్ 15-20 సంవత్సరాల నుంచి ఉంది. నాకు అసలు తెలియని కూడా తెలియదు అది. మరి అది 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు దాంతో రాని ఇబ్బంది సడన్గా ఈ బీచ్ యాక్ట్ ఎక్కడ వస్తుందండి? 13 ఉన్నాయని చెప్తున్నాను. ఇప్పుడు పైలట్లో ఎన్ని వస్తున్నాయి? బీచ్ షాక్స్ 2 అండి. అది కూడా ఏ లొకేషన్, నథింగ్ ఇస్ ఫైనలైజ్డ్. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ. ఇక్కడ ఏదన్నా ఇల్లీగల్గా ఉందా చెప్పండి, ఇమ్మారల్గా ఉందా సజెస్ట్ చేయండి. అంటే నా మీదో లేకపోతే ప్రభుత్వం మీద మీకు నెగిటివిటీ ఉంది, అది ఈ రూపంలో మీరు చూపిద్దామని మీరు ప్రయత్నిస్తారు, హేళనగా మాట్లాడుతున్నారు. మీ మాటల్లోనే వెస్ట్లో యూఎస్లో డేటా సెంటర్స్ వద్దన్నారు, వాళ్ళు వద్దన్నది మీరు ఎందుకు ఎస్ అంటున్నారు అని. మళ్ళీ అదే స్పీచ్లో వాళ్ళు ఎస్ అన్నది మనం ఎందుకు ఎస్ చేయాలంటాడు. మీకు నచ్చినప్పుడు యూఎస్ వెస్ట్ ఎగ్జాంపుల్గా వాడుకుంటారు, అక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని. మీకు నచ్చినప్పుడు అక్కడ ఉన్నా సరే మన దగ్గర ఉండకూడదు అంటారు. అంటే ఇదేం లెక్క? విడుదల సత్యత నాయుడు, విశాఖపట్నం నుండి.